తెలంగాణ గడ్డపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన ప్రధాని హైదరాబాద్కు రానున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు వస్తుండడం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మోదీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన, అలాగే వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్స్ పనులకు శ్రీకారం, అలాగే హైటెక్ సిటీ సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, వైద్య నిపుణులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఓడుతుంది. 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, మహబూబ్ నగర్, కాగజ్ నగర్, పెద్దపల్లి నుంచి వచ్చే అభిమానుల కోసం 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. 3000 ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అయితే మోదీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ చూసినట్లయితే మే 10వ తేదీన మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య బేగంపేట్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే అధికారిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు హెలికాప్టర్లో హైటెక్ సిటీకి ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల మధ్య సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, వైద్యులతో భేటీ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాలకు రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 6 గంటల 45 నిమిషాలకు పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో గుజరాత్లోని జామ్నగర్ కు తిరిగి ప్రయాణం చేయనున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. పీఎం పర్యటన దృష్ట్యా నగరంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.